నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. శివుడు, విష్ణువు వేరు రూపాల్లో ఉన్న వారిద్దరూ ఒకటే. కేవలం వారి ఉపాధి వేరు కానీ, వారి విధానాలు వాళ్ళిద్దరూ ఒకటే అని మనకి అనేక కథల ద్వారా తెలుస్తుంది. అయితే శివ, కృష్ణుల మధ్య యుద్ధం జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి. అసలు శివుడు కృష్ణుడితో ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? అసలు దానికి కారకులు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము బలి చక్రవర్తిని 100 మంది కుమారులు మొదటివాడు బాణాసురుడు. ఈ బాణాసురుని రాక్షసునికి 1000 చేతులు ఉన్నాయి. ఈ రాక్షసుడు శివుని భక్తులు. ఒకనాడు ఈ రాక్షసులు కైలాస పర్వతం దగ్గరికి వెళ్తాడు. అది అసుర సంధ్య వేళ. ఆ సమయంలో పరమేశ్వరుడు శివతాండవం చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాయిద్య పరికరాలను తీసుకొని 1000 చేతులతో వాయించాడు. పరమేశ్వరుడు తాండవం చేసి పిదప సింహాసనం మీద కూర్చొని పొంగిపోయాడు. 500 వాయిద్యాలను ఎంతో బాగా వాయించారు అని పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు. దానితో బాణాసురుడు పరుగున వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు. ఆ స్తోత్రం విని శంకరుడు నీకు ఏం కావాలో కోరుకో ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ రాక్షసుల లక్షణాలు బయటికి వచ్చాయి. పరమేశ్వరుడు ఎప్పుడు నేను నీ పాదాలను ఆశ్రయించి ఉంటాను. నువ్వు పార్వతీదేవితో కలిసి నా కోట బయట కాపలాగా ఉండాలి. నేను కోట లోపల నివసిస్తూ ఉంటాను అని అడిగాడు. నీవు భక్తుల కోరికలను తీర్చడంలో ఎంతో ఆసక్తి చూపిస్తారు కదా, కనుకన నాకు ఈ కోరిక తీరుస్తావా సదాశివ అని అడిగాడు. అప్పుడు శివుడు బాణాసురుని యొక్క కోరిక తీర్చడానికి అంగీకరించాడు. కోట బయట తన పరివారంతో ఉంటూ కోటని రక్షిస్తూ ఉండేవాడు పరమేశ్వరుడు. బాణాసురుని కోట బయట కాపలాగా ఉన్నాడు అని తెలిసిన వెంటనే ఇక బాణాసురుని వైపు చూసిన వాడు లేడు. అది తెలిసిన బాణాసురుడు బయటికి వచ్చి, శంకర, నేను కోరిన కోరిక ప్రకారం మీరు వచ్చి నా కోటకి కాపలా కాస్తున్నారు. అందువల్ల భయపడి ఎవరూ కూడా నాతో యుద్ధం చేయడానికి ముందుకు రావడం లేదు. కానీ నాకు యుద్ధం చేయడం అంటే చాలా ఇష్టం. మీరు ఏమీ అనుకోకపోతే ఒకసారి నాతో యుద్ధం చేయండి అని కోరుతాడు. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, నాతో సమానమైన వాడు మరొకటి నీ దగ్గరికి వస్తారు. అతన్ని వచ్చినప్పుడు దానికి ఉన్న జెండా కింద పడుతుంది. అతనితో యుద్ధం చెయ్యి. నీకు కావలసిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీ కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్తాడు. పరమేశ్వరుని యొక్క మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాణాసురునికి మంచి సౌందర్య రాశి అయినటువంటి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు ఉష. అందమైన ఉషకు ఒకనాటి రాత్రి ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో ఆమె ఒక యువరాజుతో కలిసి ఉన్నట్లు కల వస్తుంది. నిద్ర నుంచి మేల్కొన్న ఉషకు అతనిపై ప్రేమతో విరహ బాధ కలుగుతుంది. ఎవరికీ చెప్పలేదు. అతను ఎలా ఉంటాడో కూడా తనకి తెలియదు. పైగా చూసింది కూడా కలలో. ఒకవేళ తెలిసినా ఎవరికైనా ఎలా చెప్పుకోగలం అనుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయానికి తనకి బాగా ఇష్టమైనటువంటి స్నేహితురాలు చిత్రరేఖ వస్తుంది. తన స్నేహితురాలికి తన కల గురించి పూర్తిగా చెప్తుంది. ఇద్దరి మధ్య గాఢమైనటువంటి స్నేహం ఉండడంతో మంచి చిత్రకారిణి అయినటువంటి చిత్రరేఖ అనేక మంది రాకుమారుల చిత్రాలను చిత్రిస్తుంది. ఎవరెవరు ఏ రాజ్యానికి చెందినవారో చెబుతుంది. కానీ ఉష వీరెవరూ కాదు, నా కలలోకి వచ్చింది అని చెప్తుంది. ఎంతమంది చిత్రాలు చూపించినా ఎంతమందిని చూపించినా కాదు అనడంతో చిత్రరేఖ తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటుంది. చివరిగా ఒక చిత్రం గీసి ఉషకు చూపించి ఇతని కలలోకి వచ్చిన అందాల రాకుమారుడు అని చెప్తుంది. అవునా అనగానే ఉష ఆనందంతో అవును అని చెప్తుంది. ఇతడు శ్రీకృష్ణుడి యొక్క మనమడు, అందాల వీరుడు అనిరుద్ధుడు. తన దివ్య శక్తితో అందాల వీరుడైన అనిరుద్ధుడు ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఎవరికీ కనపడకుండా ఆ అనిరుద్ధుని తీసుకువచ్చి ఉన్నటువంటి మందిరంలో పడుకోబెడుతుంది. ఈ విధంగా ఉషాదేవి తన ప్రియుణ్ణి గుర్తిస్తుంది. అనిరుద్ధుడు కూడా వేరే అభ్యంతరం చెప్పకపోవడం వలన ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టారు. వారిద్దరూ సంతోషంగా అలా కాలం గడిపేస్తున్నారు. అలా నెలలుగా కాలం గడిచిపోతూనే ఉంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఉషాదేవి గర్భవతి అయింది. ఈ విషయాన్ని బాణాసురునికి చెప్పారు. రాక్షసుడికి విపరీతమైన కోపం వచ్చి ఎవరు దీనికి కారణం అని అడగగానే రిపీట్ ఎవరు దీనికి కారణం అని అడగడానికి ఉషాదేవి మందిరానికి వచ్చాడు. ఆ సమయంలో ఎదురుగుండా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్ధుని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు ప్రవాహంతో అందరితోనూ యుద్ధం చేస్తాడు. బాణాసురునికి కోపం వచ్చి నాగపాస చేత అనిరుద్ధుని బంధిస్తాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు ఇక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసిన ఉషాదేవి విలపిస్తుంది. అదే సమయానికి భటులు వచ్చారు. ప్రభువు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అని చెప్తారు.
తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చారు అని భావించి ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరబోతుంది అని బయటికి వస్తాడు. భారతీయుడు అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడో చెప్పడం వలన బలరాముడు, కృష్ణుడు, సత్యక మొదలైన వారందరూ కూడా బాణాసురుని యొక్క రాజ్యానికి వస్తారు. అది తెలుసుకున్న రాక్షసుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను రక్షించడానికే కదా కోటకి కాపలాగా ఉన్నావు. కృష్ణుడు లోపలికి రాకుండా ఉండాలి, అందుకని నువ్వు కృష్ణుడితో యుద్ధం చేయాలి అని కోరుకుంటాడు. శివుడు భక్త వత్సలుడు, భక్తులకి ఇచ్చిన మాట తప్పడానికి వీలులేదు కాబట్టి ఆ పరమేశ్వరుడు ఇప్పుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి, కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవ శంకరుడే, తనతో యుద్ధం చేస్తున్నానని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో శివుడు లింగం ఎంతసేపు బాణాసురుడు కృష్ణుడి యొక్క జోలికి వెళ్ళడానికి వీలు లేదు. శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి, అప్పుడే తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అందుకే కృష్ణుడితో యుద్ధం చేయడం వల్ల కృష్ణుడి యొక్క బాణాల దాటికి శంకరుడు సొమ్మసిల్లి నందిపై పడిపోతాడు. అప్పుడు శివస్వరము అనే ఒక శక్తి బయలుదేరింది. అది కృష్ణునితో యుద్ధం చేస్తుంది. అప్పుడు కృష్ణుడు వైష్ణవ స్వరము అనే దానిని విడుదల చేస్తాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. శివస్వరం విష్ణువుని ప్రార్థించి ఉంది. కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శివస్వరం విష్ణు స్వరం గురించి విన్నారో వాళ్ళు ఎన్నటికీ కూడా అనారోగ్యంతో బాధపడరు అని వరం ఇస్తున్నాను. ఎవరికైనా అనారోగ్యం వస్తుందో అనుకుంటే ఈ ఉషా పరిణయం పారాయణ చేయడం వల్ల తగ్గుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఇంతలో బాణాసురుడు పుంజుకున్నాడు. కృష్ణుడితో మళ్ళీ తలబడ్డాడు. తనకున్న 1000 చేతులను శ్రీకృష్ణుడి ఖండించేశాడు. తలను ఖండించి ఎందుకు ముందుకు వెళుతున్నటువంటి కృష్ణుడిని శివుడు వారించాడు. భక్తుణ్ణి రక్షించమని చెప్తాడు. కృష్ణ, ఈ బాణాసురుడు నా భక్తుడు ఎవరు నేను చంపలేరు అనే వరాన్ని ఇతనికి ఇచ్చాడు కనుక నా మాట మన్నించి ఇతన్ని విడిచిపెట్టు. మహాదేవ, ప్రహ్లాదుడు నాకు పరమ భక్తుడు, వారి వంశం వారిని సంహరించడానికి అని ఆనాడే అతనికి వరమిచ్చాడు. ఇతడు ప్రహ్లాదుని యొక్క మనవడు, అందుకే ఇతన్ని చంపను. ఇతని రాక్షస కృత్యాలను తగ్గించడం కోసమే చేతులను ఖండించారు. భూమిపైన తగ్గించడం కోసమే ఇతని సైన్యాన్ని హతమార్చాడు అని చెప్తాడు. ఇక బాణాసురుడు కేవలం 4 చేతులతో మిగిలాడు. అది విన్న బాణాసురుడు శ్రీకృష్ణుడి శరణు వేడాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జనన మరణ రహితంగా వర్ధిల్లు అని వరమిచ్చాడు. దానితో సంతోషించి లోపల బంధించినటువంటి అనిరుద్ధుని తీసుకుని వచ్చాడు. శ్రీకృష్ణుడికి అప్పగించి వైభవంగా ఉషని అనిరుద్ధునితో వివాహం జరిపించాడు. అప్పటి నుంచి ఉషా పరిణయం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎన్నో అద్భుత ఘట్టాలను ఆవిష్కరించింది. ఇలా శ్రీకృష్ణుడు పరమశివుడు కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడం జరుగుతుంది. శివపార్వతుల వివాహం జరిగే సందర్భంలో శివుడు ఆగ్రహంతో బ్రహ్మ తలను నరికివేయడం, ఇలా శ్రీకృష్ణుడు పరమశివుడు కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.